హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ. మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే నేను హోండా సిటీ 2016 మోడల్ అనమాట. ఇది చూడటానికే 2016 మోడల్లా ఉంటుంది. ఇది ఈ వెహికల్ చూడటానికి అయితే 2023 మోడల్లా అయితే ఉంటుంది, కానీ ఇది 16 మోడల్ వెహికల్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ కాదు, మా ఫ్రెండ్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీరు మా ఫ్రెండ్కి కాల్ చేయొచ్చు. మొత్తం కనుక్కున్నాక ఒక రేట్ అనేది సెట్ అయిన తర్వాత మీకైతే డైరెక్ట్గా ఓనర్ గారితోనే మాట్లాడిస్తాం జరిగింది. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఓనర్ గారితో అయితే మాట్లాడడం అవుతుంది. ఎందుకంటే టైంపాస్ కాల్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ఊరికే ఫోన్ చేస్తున్నారు, ఇసుకిస్తున్నారని ఓనర్స్ మా నెంబర్స్ అయితే వద్దండి అంటున్నారు. కాబట్టి మా ఫ్రెండ్ నెంబరే పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఇక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీది. ఈ బండి అయితే సార్కి ట్రాన్స్ఫర్ అయిపోయి యూపీ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆయన బండి అయితే ఇదన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ వెహికల్ అవడానికి 2016 అయినా చూడడానికి 2023 వెహికల్ లాగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్కి వచ్చేసి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి, అలాగే టచ్ స్క్రీన్ ఉంది, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, ఏసీ వెంట్స్ ఉంటాయి, అలాగే క్రూజ్ కంట్రోలర్ ఉంది, అలాగే ప్రతిదీ ఉందన్నమాట ఈ వెహికల్కి. ఈ వెహికల్ కొనుక్కున్న వాళ్ళు కొత్త బండి కొనుక్కోవడంతో సమానమే అనమాట. ఒక మంచి వెహికల్ అనమాట. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఏసీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ఓవరాల్గా అయితే చెప్పాను. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ రండి. ఫ్రెండ్స్, హోండా సిటీ 2016 ఎస్వి వర్షన్ అనమాట. చూడండి, వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఈ వెహికల్ తిరిగిన రేటింగ్ చూసుకున్నట్టయితే 1,08,000 కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు తిరిగింది. ఫుల్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఈ బండి నెంబర్తో షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు మీరు. ఎక్సలెంట్ వెహికల్ అనమాట. మనం ఇప్పుడు చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ అయితే చూడండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అలాగే ఫోగ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ఫోగ్ ల్యాంప్స్ అయితే కొత్తగా ఉన్నట్టు ఉన్నాయి, ఏకదమ్ ఇప్పుడే వేయించినట్టు అయితే ఉన్నాయి, అంత బాగున్నాయి అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబరు 4640 అనమాట. అలాగే బానెట్ మీద చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేదు. ఇది ఎండ అన్నమాట పడుతుంది, చెట్టు ఆకులు అవి కనబడుతున్నాయి. మీరు అవి పొరపాటుగా చూసుకొని పెయింట్ టచ్అప్ వేయాలి, దీనికి పెయింట్ పోయింది అలా అయితే అనుకోబాకండి. క్లియర్గా గమనించి చూడండి, అర్థం కాకపోతే జూమ్ చేసి చూడండి. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఓవరాల్గా అయితే ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి టైర్స్. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట చూడొచ్చు మనం, చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది వెహికల్. అలాగే బ్యాక్ సైడ్ డోర్ చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఫ్రెండ్స్, ఇది పెట్రోల్ వెహికల్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వబాకండి. పెట్రోల్ వెహికల్ ఇంకొకసారి చెప్తున్నాను. టైర్స్ చూడండి, 90% అయితే ఉన్నాయి టైర్స్. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. బంపర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. టైల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి, ఎక్కడ బ్రేక్ అవడం కానీ వాటర్ రావడం కానీ అలాంటివి ఏమీ లేవు. టాప్ కూడా బాగుంది. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. రివర్స్ క్యామ్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, ప్రతిదీ ఉందన్నమాట వెహికల్కి. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. బంపర్ కార్నర్స్ కానీ టైర్స్ కానీ, ఇది మిడిల్ వర్షన్ కాబట్టి అలై వీల్స్ అయితే రావు. వెహికల్ అయితే చూడండి, చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఇది ఒక బ్యాంక్ ఎంప్లాయీది అనమాట. మీరు వచ్చినప్పుడు కావాల్సింటే సార్ ఐడి కార్డు కూడా చూపిస్తాను నేను మీకు. చాలా వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే గ్లాసెస్ చూసుకోవచ్చు, కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మొత్తం. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట వెహికల్. అలాగే డోర్స్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోర్సే ఉన్నాయి. మీరు ఒకసారి కావాలంటే లైనింగ్స్ స్పీడ్గా అయితే చూపిస్తాను. లెంత్ ఎక్కువైపోతుందని అయితే నాకైతే చెప్తున్నారు, అయితే చూపిస్తాను చూడండి స్పీడ్గా. డోర్లు అయితే ఏం చేంజ్ కాలేదు.
సార్ ఒకసారి డిక్కీ డోర్ ఓపెన్ చేయరా. చూడండి ఫ్రెండ్స్, గూడ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట దీనికి. చూడండి, అలాగే స్టెప్ ఇన్ టైర్ చూపిస్తాను చూడండి. మీకు స్టెప్ ఇన్ టైర్ కూడా చూడొచ్చు మీరు. స్టెప్ ఇన్ టైర్ అయితే యావరేజ్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఏం లేదు, యావరేజ్గా అయితే ఉంది స్టెప్ ఇన్ టైరు. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. చూడండి, డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అయ్యా లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, చూడొచ్చు మనం, ఎక్కడ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట, చూడొచ్చు మనం, ఎక్కడ చేంజ్ అవ్వలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే ఇంటీరియర్ చూడండి. ఇప్పుడు ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ అయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. వెనకాల కూడా చూడొచ్చు, ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. సీట్ కవర్స్ ఎక్సలెంట్ కలర్ అనమాట. అలాగే వెనకాల కూడా బ్యాక్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి దీనికి. అలాగే ఫ్లోర్ మ్యాట్ కూడా వేసి ఉంది వెహికల్కి. అలాగే టచ్ స్క్రీన్ ఉంది, చూడొచ్చు మనం. టచ్ స్క్రీన్, పెద్ద టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే వెహికల్కి క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. అలాగే ఆడియో కంట్రోలర్స్ ఉంది, ఫోన్ కూడా దీంట్లోనే స్టీరింగ్ మీదే మాట్లాడుకోవచ్చు. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వెహికల్కి అయితే ప్రతిదీ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు. అలాగే రివర్స్ క్యామ్ ఉంది, ప్రతిదీ రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి అన్నమాట. రండి, ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇంజన్ అంటే ఇదన్నమాట. సూపర్గా అయితే ఉంది ఇంజను. నేను తోలాను, చాలా మెత్తగా అయితే ఉంది. వచ్చి పట్టుకుంటే కానీ ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా, ఆఫ్లో ఉందో తెలియట్లేదు మనకి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏం రావట్లేదు. అలాగే యాప్రాన్స్ ఏమి డ్యామేజెస్ అయితే ఏం లేవు, వెల్డింగ్స్ చేయడం అలాంటివి అయితే ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్. అలాగే రేడియేటర్ పట్టీ కానీ అది చేంజ్ అవ్వడం కూడా ఏమి లేదు, కంపెనీతో పాటు వచ్చిన వెంటనే ఉంది మొత్తం. చూశారు కదా ఓవరాల్గా. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. నేనైతే చెక్ చేశాను, మీకు కూడా అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వరా. చాలా ఆపేయండి సార్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇదన్నమాట ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఓవరాల్గా వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంజన్ కానీ, టైర్స్ కానీ, ఏసీ కానీ, ఇంటీరియర్ కానీ, సీట్ కవర్స్ కానీ ప్రతిదీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మీరే చూశారు కదా. ఇదే అన్నమాట ఫ్రెండ్స్. ₹1 ఎక్కువ అని చూసుకోబాకండి. ఎప్పుడైనా ఒరిజినల్ వెహికల్ అయితే కొనుక్కోండి. ఏ రిపేర్లు లేని బండి, మంచి బండి అయితే కొనుక్కోండి. మీకైతే ఎప్పుడు చాలా బాగా అయితే ఉంటుంది అన్నమాట. బండి తక్కువకి వస్తుంది కదా అని కక్కుర్తి పడి కొనుక్కుంటే దాంట్లో ఏదో ఒకటి లోటుపాటు లేనిదే ఎవరు తక్కువగా అయితే ఎవరు మీకు తక్కువకి వచ్చింది అయితే అని అలా అయితే చూసుకోబాకండి. ఎప్పుడన్నా ఎవరన్నా డిమాండ్ చేస్తున్నారంటే దాంట్లో వర్తుంటేనే అది డిమాండ్ అయితే జరుగుతుందన్నమాట. ఊరికైతే ఎవరైతే డిమాండ్ చేయరు, బాగోలేనిదైతే ఎంతో కొంతకు తోసేద్దామని చూస్తారు. కానీ ఎవరైనా అలా డిమాండ్ చేసి అయితే ఎవరు అడగరన్నమాట. ఎక్కువ రేట్లు కూడా పెట్టరన్నమాట. తక్కువ రేట్లు పెట్టి ముందు వెళ్ళిపోతే చాలని అనుకుంటారు. కాబట్టి ఈ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అనమాట. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మా ఫ్రెండ్ నెంబర్ అయితే ఇస్తున్నాను, దానికైతే ఫోన్ చేయండి. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,08,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మొత్తం పూర్తి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఈ నెంబర్తో షోరూమ్ ట్రాక్ అయితే తీయచ్చు. మీకు ఈ నెంబర్తో రాకపోతే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సీబుక్ కూడా మీకు వాట్సాప్ అయితే చేస్తాడు. దాని ద్వారా కూడా మీరైతే షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్సలెంట్ వెహికల్.
ఎవరు తీసుకుంటారో తెలీదు, వదిలితే దొరకదన్నమాట. మా మల్లన్న చెప్తా ఉంటాడు వీడియోస్లో, నేను కూడా చూస్తూ ఉంటాను, వదిలితే దొరకదని. ఇది నిజంగా వదిలితే దొరకదని వెహికల్ అన్నమాట, అవి కాదు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,50,000 రూపాయలకి అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు. దీంట్లో కొంచెం నెగోషియబుల్ అయితే ఉంది, మరీ ఎక్కువ బార్గెన్ అయితే చేయబాకండి, ఇబ్బంది పెట్టబాకండి మా ఫ్రెండ్కైనా కానీ. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎవరికైనా ఇష్టం ఉంటేనే కాల్ చేయండి, నచ్చితేనే కాల్ చేయండి, ఊరికనే కాల్ చేసి టైంపాస్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.